ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి అక్కడి పరిస్థితి ఎలా ఉంది, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డట్టు తెలుస్తుంది. అక్కడ తాజా పరిస్థితులేంటి? ప్రస్తుతానికైతే శిరీష, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు అనేక ప్రాంతాలు అయితే ఇప్పటికే జలమయ్యాయి. ప్రధానంగా చూసుకున్నట్టుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే ఇప్పటికే అన్ని రోడ్లంతా కూడా ఆ నీట మునిగాయి. ఎక్కడెక్కడైతే ప్రాంతాల్లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వాగులు వంకలు పొరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు తిరువూరు నియోజకవర్గంతో పాటు నందిగామ నియోజకవర్గంలో కూడా పలు ఆ వాగులు వంకనైతే రోడ్లంతా అంటే ఆ వాటర్ ప్రవహించడంలో రాకపోకలన్నీ కొన్ని గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలకు కూడా రాకపోకలన్నీ నిలిచిపోయిన పరిస్థితిగా మనం చూస్తాం. ప్రధానంగా తీసుకుంటే విజయవాడ నగరం అయితే ఇప్పటికే జలమయంలో అయితే ఉందని చెప్పాలి. దాదాపు మోకాళ్ళ లోతు నీటిలో అయితే నగరం ఉందని చెప్పాలి. ప్రధానమైనటువంటి జాతీయ రహదారి ఏలూరు విజయవాడ జాతీయ రహదారిపై ఇప్పటికే వాహనాలను నిలిచిపోవడంతో జాతీయ రహదారి నుంచి కూడా ఆ పక్కన ఏదైతే వేరే అంటే నగరం నుంచి ఉన్నటువంటి చిన్న చిన్న మార్గాల గురించి సూచన చేసుకోవడం పంపిస్తున్న పరిస్థితి చూస్తాను. అదేవిధంగా ఏదైతే విఐపీలకు కూడా ఎవరు బయటకు రావడానికి వీల్లేదు, విఐపీలు వచ్చి నేను ఇంటిమేట్ చేయాలి అని చెప్పేసి కూడా పోలీసులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు వాహన సోదరులు కూడా ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దు, నీటి మునిగితే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులతో పాటు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా హై అలర్ట్ అయితే ఇప్పటికే ప్రకటించారు. దీనిపైన ముఖ్యమంత్రి కూడా అధికారులందరితో కూడా మాట్లాడి లోతట్టు ప్రాంతంలో కానీ ఎక్కడా కానీ విద్యుత్ తీగల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారందరూ అప్రమత్తం ఉండే అధికారులు చర్యలు తీసుకోవాలి, ఎక్కడా కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి ఉత్పత్తి శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా పలు సూచనలు చేశారు.
ఇప్పటికే పాఠశాలలన్నీ కూడా ముందు పాఠశాలన్నీ కూడా మూట వేయించినట్టు జిల్లా కలెక్టర్ రుద్రాలు కూడా ప్రకటన చేశారు. ఇవన్నీ నేపథ్యం తీసుకుంటే విజయవాడ కొండ ప్రాంతంలో ఏదైతే సున్నపట్టిలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నివాసం ఏదైతే ఆ కొండ చర్యలు పడి నివాసం కూలిపోవడంతో ఈ శిథిరాల కింద ఒక ప్రస్తుతానికైతే ఒక మరణించినట్లయితే చూస్తాను. నలుగురు తీవ్ర గాయాలు పాలయ్యి వారంతా కూడా ఆత్మహత్యకైతే వీళ్ళందరినీ కూడా చేసిన పరిస్థితుల్లో మనం చూస్తాము. ఉదయం నుంచి కూడా రెస్క్యూ టీం అయితే ముందస్తు చర్యలు మరియు రెస్క్యూ టీం అంతా కూడా ఇక్కడైతే ఈ శిథిర వ్యవస్థలో ఉన్నటువంటి ఇంకా ఎవరన్నా ఉన్నారా అన్నాక కోణంలో అయితే పరిశీలిస్తాం. ప్రస్తుతానికి శిథిలాల కింద అయితే ఒక వ్యక్తి అయితే ఇరుక్కున్నట్లుగా మనకు తెలుస్తుంది. అతను ఇప్పటికే మరణించారని చెప్పి ధృవీకరణ చూస్తాము. మిగిలిన వారికి తీవ్ర గాయాలంతో వారందరినీ ఆత్మహత్య చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. ఇవన్నీ కూడా వర్షాలకి అంటే ఈ వర్ష ప్రభావంలో దీంతో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ లో కూడా ఏదైతే పాత నివాసాలు రేకుల చెట్లు ఉంటాయో అవి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న గోడతో పాటు కొంత భాగం కూలిపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వారు కూడా చాలా అప్రమత్తమయ్యి ఎటువంటి ప్రాణ నష్టం ఏమి జరగకుండా కేవలం ఆ ఆస్తి నష్టం మాత్రమే సంబంధించి ఆ గోడ కూలిపోవడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టాయిలెట్ కూలిపోవడం దానిలో ఉన్న డ్రైనేజీ మొత్తం వాటర్ కూడా కింద నివాసాల పైన వచ్చేయడంతో విపరీతమైన దుర్గంధం వస్తూ రాత్రి నుంచి కూడా చిన్న ప్రాంతం ఉన్న వాళ్ళంతా కూడా విక్కుమిక్కుమంటూ కూడా ఆ మేల్కొన్న పరిస్థితిగా చూస్తాను. ప్రధానంగా చూస్తుంటే ఈ కొండ ప్రాంతం అంటే విజయవాడ పశ్చిమలో కానీ విజయవాడ మొగల్రాజపురంలో కానీ ఎక్కువ శాతం కొండ ప్రాంతం నివాసాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే అయ్యాలతో ప్రకటించి రెస్క్యూ టీమ్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే స్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క రెసిడెన్షియల్ ప్రాంతంలో ఇప్పటికే ఎక్కడైతే పాత నివాస గృహాలు ఉన్నాయో ఆ ప్రమాదానికి అంచుల్లో నివాస గృహాలు వారందరికీ కూడా ఇప్పటికే రెస్క్యూ టీం వాళ్ళతో వాళ్ళందరినీ ఖాళీ చేసిన గృహాలు ఖాళీ చేసిన పరిస్థితి మనం చూస్తామని తెలియజేశారు. అయితే కృష్ణ ఇక్కడ చూసినట్లయితే కొండ చర్యలు విరిగిపడడంతో మొత్తంగా ఎన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి, ఎంతమంది గాయపడ్డారు? ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా? అంటే ప్రస్తుతానికైతే విజయవాడ కొండ ప్రాంతంలో ఎప్పుడు కూడా అంటే ఒక మోస్తారు వర్షం కురిచినా కూడా లేకపోతే ఒక భారీ వర్షాలు కురిచినా కూడా ఇక్కడ ప్రమాదాలు అయితే నిత్యం సంభవిస్తూనే ఉంటాయి. ప్రధానంగా అంతా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో నివాసిస్తూ ఉంటారు. అన్ని కూడా చిన్న చిన్న రేకుల షెడ్లతో పాటు అక్కడ నివాస ఖాళీ వాసుల్లో కూడా వారి పేదలు సొంత ఇల్లు కొనలేక ఆ కొండ ప్రాంతంలో కొనుక్కునే నివాసాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. కానీ దీనికి ప్రభుత్వాలు అక్కడ ఏదైతే కొన్ని సౌకర్యాలు తీసుకోవడంలో ప్రభుత్వాలు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే చూసానో ఎక్కడైతే కూడా ఆ ప్రాంతంలో ఆ చిన్న నివాసం ఉన్న వాళ్ళకైతే ఎక్కువ శాతం ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పైన ఉన్నటువంటి కట్టినటువంటి గోడలు కానీ అంటే బలంగా ఉండకుండా గోడలు తాత్కాలికంగా రాళ్లతో కట్టిన నిర్మాణాలు మట్టితో కట్టిన నిర్మాణాలు ఎక్కువ శాతం మనకి ఈ కొండ ప్రాంతం అంతా దర్శనమిస్తుంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం వర్షాలు పడితే కాదు చర్యలు దారి ప్రమాదం ఉంటుంది. దాంతో పాటు ఈ కొండ ప్రాంతం అంతా కూడా గ్రామంతో కూడుకున్నట్టు కొండ అవటం వల్ల అంటే బలమైనటువంటి కాంక్రీట్ కొండనే కాకుండా కారణాయి అంటే మట్టి కొండ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ విడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కనుక చిన్నపాటి వీటి కొండ చర్యలు దారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇష్టం కూడా ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తూనే ఉండటం అయితే పరిపాలన జరుగుతుంది. ఈ రోజు తీసుకున్న ఇయర్ చూసుకుంటే దాదాపు 2 ఇళ్ళు అంటే ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అయితే గోడతో పాటు టాయిలెట్ పాత గోడలు ఒక ప్రహరీ గోడ వాటికి కూలిపోవడం చూస్తాను. మరొక పక్క ఏదైతే మొగరాజపురంలో ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే ఒక నివాస యోగ్యం పైన మాత్రం అది కూలిపోయింది. అంటే పైన ఒక కొండ చర్యల ఒక నివాస గృహం కూలిపోయింది. ఆ నివాసంలో ఉన్న 5 కుటుంబ సభ్యుల్లో కూడా ఒక మరణించడం, నలుగురికి తీవ్ర గాయాలు అవుతా ఉంటా. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతాలంతా కూడా విషాద గాయాలు అలుముకున్నట్టు చెప్పాల్సి ఉంది. కృష్ణ, మరో 2 రోజులు కూడా ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రస్తుతానికైతే ఈ ప్రాంతం అంతా కూడా రెక్కరెక్కగానే దొస్తాడినటువంటి ఈ ఎక్కువ జనాభా ఉంటారు. అంటే ఉదయం కూలికి వెళ్తే కానీ ఈ యొక్క కుటుంబం గడవని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉంటారు. ఈ పశ్చిమ ప్రాంతంలో కానీ విజయవాడ పశ్చిమలో కానీ మొగల్రాజపురం లాంటి కొండ ప్రాంతాల్లో కానీ వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళి వేరే చోట కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. ఆ ప్రాంతంలోనే అక్కడే ఆ పాత వేళల్లోనే నివాసం ఉండటం ఈ యొక్క వారికి ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం.
ప్రధానంగా ప్రభుత్వాలు అనేవి ఇలాంటి సంఘటన జరిగినప్పుడే నుంచి చూస్తూ మాత్రంగా చూసే తప్ప వీళ్ళకి పర్మనెంట్ రీహాబిలిటేషన్ కానీ పర్మనెంట్ యాక్షన్ తీసుకున్న దాఖలాలు ఎప్పుడూ కనపడలేదు. ఇక వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు అధికారులు కూడా మున్సిపల్ అధికారులు కానీ ఇటు రిస్క్ టీమ్ అంటే ఎస్బీఐఎఫ్ రిస్క్ టీమ్ కానీ ఎప్పుడు కూడా వచ్చి మీరు అప్రమత్తంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీ రిస్క్ ఉందని చెప్పడం కానీ లేకపోతే రిస్క్ ఉన్న ప్రాంతంలో వీళ్ళు ఆ ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు కానీ ఎప్పుడూ కూడా విజయవాడలో కార్పొరేషన్ అధికారులు కానీ అధికారులు కానీ చేసిన దాఖలా లేదు. ఏదో కూలిన తర్వాత కానీ లేకపోతే ప్రమాదం జరిగిన సంభవించినప్పుడు మాత్రం రావటము సూచనగా ఏదో చేసి మమ అనిపించాల్సిన తప్ప కాంక్రీట్ గా అక్కడ ప్రజలకి మీరు చేస్తున్నది ఏమీ కనిపించలేదు. కనీసం ఆ పైన కొండ ప్రాంతం నుంచి కింద ఏదైనా జారిపడ్డా కూడా అది తొలగించడానికి కూడా రోజులు అది నెలల తరబడి ఆ తొలగించడానికి కూడా మున్సిపల్ అధికారులకు ఇంట్రెస్ట్ చూపించకుండా ఆ తొలగించడానికి కూడా డబ్బులు కూడా ఈ పేదవాళ్ళ దగ్గర ఉండకపోవటం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇదంతా కేవలం అధికారుల యొక్క తప్పడం వల్ల ఇది జరుగుతుందంటే పూర్తిగా తప్పదు విషయం. థ్యాంక్ యూ కృష్ణ. అరే